ఇది దుక్కి కోడి అనమాట. ఈ దుక్కి కోడి చికెన్ కర్రీ, చిక్కుడుకాయలు మిక్సర్గా వెజిటేబుల్స్ వేసి పోన్ చేసి దీని కాంబినేషన్ నేను శతాక్షికి ఈరోజు సండే హాలిడే వచ్చింది కదా, మమ్మీ నాకు జీరా రైస్ కానీ పలావ్ లాగా ఏదైనా చేయాలి. పలావ్ చేయాలంటే చాలా ప్రాసెస్ అమ్మా. జీరా రైస్ చేస్తాను అని చెప్పాను. ఈ మసాలా అనేది మగ్గుతుంది. నేను దీంట్లోకి అమ్మ కూర కారం వాడుతున్నాను. అదే ఇది మేము తయారు చేసిన నా ఓన్గా నేను తయారు చేసిన కారం. దీంట్లో 3 రకాల ఎండుమిరపకాయలతో పాటు జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి మిక్స్ చేసి ఏ మోతాదులో వేయాలో ఆ మోతాదులో వేసి నేను ఇది అనేది తయారు చేస్తున్నాను. ఇది మీకు కేజీ అనేది ప్యాకెట్ అవైలబుల్ ఉంటుంది. అర్ధ కేజీ, పావు కేజీ అనేది మనకి కొరియర్కి మీకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇక మళ్ళీ మనం కేజీ అనేది మినిమం అమ్మాలి కాబట్టి కేజీ అమ్ముతున్నాం. మీకు ఎన్ని కేజీలు కావాలైనా సరే ఆర్డర్ ప్రకారం వెంటనే మీకు ఫ్రెష్గా కారం పట్టి మీకు పంపిస్తాము. దేశ విదేశాలకు కూడా ఇది మీకు మేము పంపిస్తాము. కారం అనేది అంత స్మెల్ ఉంటుంది. ఓకేనా? చక్కగా బుక్ చేసుకొని ఇది పెట్టుకోండి. చూడండి, ఇదే కారం మీరు ఒక డబ్బాలో ఒక వారం 10 రోజులకి వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకుని మీరు వంకాయ కానీ, బెండకాయ కానీ, చిక్కుడుకాయ కానీ ఏ వెజిటబుల్ కర్రీలో కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి వేసేసుకొని ఈ కారపొడి మీకు 1 స్పూన్ వేసే చోట కారం ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసేసుకొని ఇది వండుకున్నారంటే మాత్రం ఈ కారం అమ్మినందుకు నాకు, ఇది వండినందుకు మీకు ఇంట్లో ఖచ్చితంగా కాంప్లిమెంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే అంత మంచి కారం, అంత మంచి వాసన వస్తుంది, అంత టేస్ట్ వస్తుంది. వంట రాని వాళ్ళు చేసినా కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కూరలో నేను అమ్మ కారమే వేసాను. అంటే ఇది నేను తయారు చేసిన కారం. మా అమ్మ మాకు చిన్నప్పుడు చేసేది ఇదే. నేను చేసి మీ అందరికీ మీ ఇంట్లోకి వచ్చేటట్టు నేను ఏర్పాటు అనేది చేస్తున్నాను. మినిమం కేజీ బుకింగ్ అనేది ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుకింగ్ అనేది చేసుకోండి. నార్మల్ కాల్ పనిచేయదు. ఓకే, ఇది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి కదా. 1 స్పూన్ వేసే చోట 1/2 టీ స్పూన్ వేయాలి. ఎందుకంటే జీలకర్ర, మెంతులు ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి ఇందులో నార్మల్ ఘాట్ కన్నా కొంచెం ఘాట్ తగ్గింది కాబట్టి. అంటే ఘాట్ అంటే క్వాంటిటీ మనం ధనియాలు అవన్నీ వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా, అట్లా అంటున్నాను నేను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఫ్రెష్ కడుక్కొని తుంచుకొని పెట్టుకున్నాం. ఇదిగోండి చిక్కుడుకాయలు మొత్తం 4-5 కేజీలు ఉన్నాయి. ఆ తోట చూపించమా, అదిగోండి ఆ తోటలో ఫ్రెష్గా తీసుకున్నాం అనమాట. ఫ్రెష్ కూరగాయలతో చేస్తున్నా, నేచర్లో తీస్తున్నా వంటలు ఇవి. హోమ్ మేడ్గా కూడా కారం చేస్తున్నానండి. ఇవి చాలా శుభ్రంగా శుతిగా ఎండబెట్టి వేయించి మరక పట్టించి నా మనసంతా పెట్టి చేసి మీ ఇంటికి వచ్చేటట్టు నేను చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి. ఒకసారి బుకింగ్ చేసుకొని ఖచ్చితంగా మీరు మళ్ళీ ఆర్డర్ అనేది చేసుకుంటాను. నా మీద నాకు నమ్మకంతో చెప్తున్నాను నేను. ఓకే, ఇందులో వేసుకుందాం.